హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఫ్యామిలీ పెన్షన్ అలాగే సర్వీస్ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. డిఆర్జీఓలు 29/31 విడుదల. ఆ వివరాలని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2 డిఆర్లు అయితే విడుదల చేస్తూ జియో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అండి. సో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ విధంగా 3.64% చొప్పున 2 డిఆర్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఇక పెన్షనర్లకు సంబంధించి జియో నెంబర్ 29 ద్వారా 1 జనవరి 2023 నుంచి రావాల్సిన 3.64 డిఆర్ మరియు జియో నెంబర్ 31 ద్వారా 3.64 డిఆర్లను 1 జనవరి 2023 జూలై 2023 నుంచి విడుదల చేస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ నెల జీతం మరియు పెన్షన్తో 1 డిఏ లేదా డిఆర్ను విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అలాగే జూలై నెల జీతంతో మరో పెన్షన్ లేదా డిఆర్ పెన్షన్ జీతం లేదా పెన్షన్తో డిఏ లేదా డిఆర్ని అయితే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అందించనుంది. దీంతో మొత్తం డిఆర్లు అయితే 33.67% అయితే చేరుకుంది. అరియర్ డబ్బులను అయితే 3 విడతల్లో సెప్టెంబరు, డిసెంబరు 2024 అలాగే 2025 మార్చిలో అయితే ఈ 3 విడతల్లో ఇస్తామని అయితే ప్రభుత్వం పేర్కొంది. ఇక మనం ఏ బేసిక్ పే వారికి ఎంత పెరుగుతుందో అయితే ఒకసారి చూద్దామండి. 20,000 బేసిక్ పే ఉన్నట్లయితే 728 రూపాయలుగా పెరగడం జరుగుతుంది. అలాగే 24,500 బేసిక్ పేగా ఉన్నట్లయితే ఈ పెంచిన డిఆర్లతో మనకు వచ్చేది వచ్చేసి 24,500 ఉన్నట్లయితే 892 రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఎంత బేసిక్ పేకి ఎంత పెరుగుతుందో అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. చివరిగా లాస్ట్గా 60,260 బేసిక్ పే ఉన్న వారికి అయితే 2,193 రూపాయలు పెరగడం అయితే జరుగుతుందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.